हरि ओम श्री गुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानंदतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः नरसिंहोऽखिलाज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जनमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। नारायणाय परिपूर्णगुणर्णवाय विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नं अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु हरि ओम हरि ओम हरि ओम। గరుడుని అత్యద్భుతమైన పరాక్రమాన్ని మనం వింటూ ఉన్నాం. తల్లిని దాస్యం నుండి విముక్తురాలిగా చేయాలనుకున్నాడు, తల్లిని సేవించాలనుకున్నాడు. అది ఏ కొడుకుల ప్రథమ కర్తవ్యం, ఆద్య కర్తవ్యం. కనుక ఆ తల్లి శోకాన్ని పరిహరించాలని, ఆ దాస్యం నుండి విముక్తిని పొందాలని తను ప్రయత్నం చేయసాగాడు. అందుకోసం ఆహారం కావాలి, తినాలి, బలం సంపాదించుకోవాలి. నిషాదుల్ని తిన్నాడు, అయినా తన ఆకలి తీరలేదు. తండ్రి కనిపించాడు, చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా నిరూపించమని ప్రార్థించాడు. ప్రార్థించగా కశ్యపుల వారు చెప్పారు, నాన్న ఈ సరోవరం పైన నేను కూర్చున్నాను, నాకే భయం లేదు నిజమే. ఆ ప్రాణుల వల్ల నాకు భయం లేదు, కానీ ఆ ప్రాణుల వల్ల ప్రజలందరికీ చాలా బాధ కలుగుతూ ఉంది. ఆ సరోవరాన్ని ఉపయోగించుకోవడం ఎవరి వల్ల సాధ్యం కావడం లేదు. స్నానం చేయడం, ఆ నీటిని ఉపయోగించడం ఎవరి వల్ల సాధ్యం కావడం లేదు. ఎందుకంటే ఆ సరోవరంలో 6 యోజనం ఎత్తుగా ఉన్న ఒక కూర్మం అక్కడ ఉంది, తాబేలు అక్కడ ఉంది. 6 యోజనాల ఎత్తట ఆ కూర్మం, ఆ తాబేలు. అలాగే 12 యోజనాల ఎత్తుగా ఉన్న కూర్మం, షడుచ్ఛ్రితో యోజనాని గజ, విపరీతం. అంటే 6 యోజనాల ఎత్తుగా ఉన్న ఏనుగు. అలాగే కూర్మస్త్రియోజనోత్సోధ ఉత్సేధ, అక్కడున్న తాబేలు 3 యోజనాల ఎత్తుగా ఉందట. అలా 6, 3, 9, మొత్తానికి 10 యోజనాలు. 10 యోజనాల వ్యాప్తిలో ఉన్న ఆ 2 ప్రాణులను నువ్వు తిన్నట్లయితే నీకు పొట్ట నిండుతుంది, నీకు బలం చేకూరుతుంది, దానివల్ల ప్రజలకు కూడా హితం కలుగుతుంది. పుణ్యాన్ని సంపాదించాలనే ప్రజలు, తీర్థయాత్రలకు వచ్చే ప్రజలు ఆ సరోవరంలో స్నానం చేసి ఆ సరోవర జలంతో భగవంతుణ్ణి అభిషేకం చేయాలని ఆలోచించేవారు. అలాగే ఆకలి దప్పికలతో అలమటించే వారికి ఆ నీరు ఉపయోగపడటం లేదు ఆ 2 ప్రాణుల వల్ల. కనుక ఆ 2 ప్రాణుల్ని నువ్వు తిన్నట్లయితే 2 అవుతుంది, స్వామి కార్యం స్వకార్యం అనగా సరే అన్నారు. సరే అని అక్కడికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అలాంటి సందర్భంలో కశ్యపుల వారు చాలా గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎంత గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నారంటే దాన్ని మహాభారతాన్ని విని మనం అర్థం చేసుకోవాలి. పూర్ణకుంభ ద్విజా గావ యచ్చాన్యత్ కించిదుత్తమం శుభం స్వస్థయనం చాపి భవిష్యతి తవాండజ. నువ్వు ఓ మంచి కార్యం కోసం వెళుతూ ఉన్నావు,
ప్రజాహితమైన కార్యాన్ని నువ్వు చేపట్టావు. ఆ అమృతాన్ని తీసుకుని రావడం అంటే ఆ అమృతాన్ని తిన్న పాములన్నీ కూడా ఏమవుతాయి? మళ్ళీ బలాన్ని సంపాదించుకుంటాయి. దానివల్ల మళ్ళీ పరపీడ ప్రారంభమవుతుంది. కానీ దాస్య విముక్తిని చేయాలి, అందుకోసం అమృతాన్ని తేవాలి. కానీ నువ్వు బుద్ధివంతుడవు. వాళ్ళు చెప్పిందేంటి? పాములు చెప్పిందేంటి? తెచ్చి ఇమ్మని ప్రార్థించారు, కానీ తినాలని అడగలేదే. మా ప్రార్థనలు కూడా ఇలాగే ఉంటాయి. ఇల్లు కావాలి, ఆ ఇంట్లో నేనుండాలి అనే కోరిక మాకు ఉండదు. అరే ఇల్లు నాకొస్తే ఉంటాం కదా అని మనకు అనిపిస్తుంది. కాదు, మా ప్రార్థనల్లో చాలా సూక్ష్మ భాగాలు ఉంటాయి. వాటిని మాత్రమే భగవంతుడు చూస్తాడు. అలా అమృతం కావాలి అని కోరుకున్నాయే తప్ప అమృతం త్రాగాలి అని కోరుకున్నాయా? అమృతాన్ని త్రాగించాలి అని కోరుకున్నాయా? లేదే. కనుక నువ్వు సూక్ష్మమైన జ్ఞానం కలవాడేవి కాబట్టి అమృతాన్ని తెచ్చి పెడతావు. కానీ ఆ అమృతాన్ని తినలేక, ఆ బలాన్ని సంపాదించుకోలేక, పరపీడ చెయ్యలేక ప్రజాహితం దానివల్ల కలుగుతుంది. ఇంతేకాదు, దానివల్ల చాలా ప్రజాహితం ఉంది. నువ్వు చేసే పని వల్ల నువ్వు విష్ణువుకు ఆసనమవుతావు, విష్ణువుకు వాహనమవుతావు. నువ్వు విష్ణువుకు వాహనమవ్వడం అంటే, అలా విష్ణువును సేవించడం అంటే, అలా విష్ణు భక్తిని చాటడం అంటే దానివల్ల కూడా ప్రజాహితం ఉంది. కనుక నువ్వు ప్రజాహితం చేయడానికి పుట్టావు గనుక నువ్వు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి. యుద్ధానికి వెళుతూ ఉన్నావు. యుద్ధానికి వెళుతూ ఉన్నప్పుడు నీకు ఈ వస్తువులు కనిపించాలి. ఆ శుభ వస్తువులేంటి? ఏ వస్తువులు నీకు కనిపించాలి అంటే చెబుతూ ఉన్నారు, పూర్ణ కుంభ, నీటితో పూర్ణమైన కుంభం, దాన్ని చూడాలట. అవి ఎదురుగా రావాలి. పూర్ణకుంభం ఎదురుగా రావాలి అని కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు యుద్ధానికి వెళుతూ ఉన్నప్పుడు నీకు పూర్ణకుంభం ఎదురుగా వస్తుంది. అలాగే ద్విజాహ, బ్రాహ్మణులు ఎదురుగా వస్తారు, ఆవులు ఎదురుగా వస్తాయి. ఉత్తమమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో, శకునం, మంచి శకునాన్ని సూచించే వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులన్నీ కూడా నీకు ఎదురుపడతాయి, నీకు మాంగళ్యాన్ని చెబుతాయి అని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అలాగే మరో అత్యద్భుతమైన ఆశీర్వాదాన్ని చేశారు. రుచోయజుంషి సామాని పవిత్రాణి హవింషి చ రహస్యాని చ సర్వాణి సర్వే వేదాశ్చతే బలం వర్ధరిష్యంతి సమరే భవిష్యతి ఖగోత్తమ. గరుడ, నీకు బలం కావాలి. ఆ బలమిచ్చేవారెవరు? భగవంతుడే బలమిచ్చేవాడు. అయినా కూడా కొన్ని దేవతలు ఉన్నారు. ఆ దేవతలందరూ కూడా బలమిచ్చేవారు. ఏ దేవతలు వాళ్ళు అంటే ఋగ్వేదాభిమానులైన దేవతలు, అలాగే యజుర్వేదాభిమానులైన దేవతలు, సామవేదాభిమానులైన దేవతలు, అలాగే హోమం చేసేటప్పుడు ఏవైతే హవిష్ పదార్థాలు ఉన్నాయో ఆ పదార్థాలకు అభిమానులైన దేవతలు, అలాగే అన్నీ వేదాలు, అనంతమైన వేదాలకు అభిమానులైన దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతలందరూ కూడా నువ్వు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు నీకు ఆ దేవతలు బలాన్ని ప్రసాదించాలి అని శుభం కోరుతూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన శుభమో చూడండి. మన పిల్లల్ని చదవడానికని విడిచిపెడుతూ ఉంటాం విద్యాపీఠానికి. లౌకిక విద్యను అభ్యాసం చేయడానికి పంపుతూ ఉంటే ఇలాంటి ఆశీర్వాదాలు చాలా అవసరం లేదు. అయినా కూడా నువ్వు నేర్చుకున్న ఆ విద్య వల్ల సజ్జనులకు మంచి జరగాలి అని కోరుకుని పంపాలి. కనుక అలాంటి బలాన్ని, సజ్జనులకు మంచి చేయాలనే బలాన్ని ఆ లౌకిక విద్యలను నేర్చుకుంటూ ఉన్నప్పుడు కూడా ఆ దేవతలు నీకు కల్పించాలి అని మనం ప్రార్థించుకోవాలి. తప్పు లేదు. ఎందుకంటే వారెవరో ఇంజనీర్ చదువుతూ ఉన్నారు, లేక డాక్టర్ చదువుతూ ఉన్నాడు, డాక్టర్ అవ్వాలని కోరిక, అలాగే సంరక్షకుడు అవ్వాలనే కోరిక, అలాగే రాజకీయ నాయకుడు అవ్వాలనే కోరిక వారిలో ఉంటుంది. దానికి అనుగుణంగా వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మనం ప్రార్థిస్తూ ఉండాలి భగవంతునికి. ఏమని? ఈ శ్లోకాన్ని చదివి. కానీ పురుషులు మాత్రమే ఈ శ్లోకాన్ని చదవాలి. రుచో యజుంషి సామాని పవిత్రాణి హవింషి చ రహస్యాని చ సర్వాణి సర్వే వేదాశ్చతే బలం వర్ధరిష్యంతి సమరే భవిష్యంతి ఖగోత్తమ. ఈ దేవతలందరూ కూడా సమరం చేస్తూ ఉన్నప్పుడు, యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు నీకు బలమవుతారు, నీకు బలాన్ని ప్రసాదిస్తారు, ప్రసాదించుగాక అని ఆశీర్వదించి గరుడుని పంపుతూ ఉన్నాడు. అంతవరకు ఆ గోటిలో, ఒక గోటిలో ఏనుగును, ఒక గోటిలో గోరులో తాబేలును తను పట్టుకున్నాడు. అవి అలాగే ఉన్నాయి, క్రిందికి పడలేదు అవి. అలాగే ఆ
కొమ్మ కూడా అలాగే ఉంది. ఆ కొమ్మ క్రిందికి పడుతూ ఉంది. కొమ్మ కిందికి పడుతూ ఉన్నప్పుడు అందులో వాలఖిల్యుల్ని చూశాడట తను. అలా పట్టుకుని తను ఉన్నాడు. సహస్ర యోజనేత్సేద బహుశాఖా సమన్విత. అలాంటి సందర్భంలోనే నిన్న మనం విన్నట్లు రౌహిణ అనే ఒక వృక్షం, అది చందన వృక్షం. రౌహిణ అనే చందన వృక్షం 1000 యోజనాల ఎత్తులో విస్తారంగా ఉన్న అత్యద్భుతమైన వృక్షం. మనం చెన్నైకి వెళితే అడియార్లో దాన్ని చూస్తాం. అడియార్ ఎంత అద్భుతమైనది, ఎంత విశాలమైనది. అలాంటి వృక్షాలను ఇప్పుడే చూస్తూ ఉన్నాం, ఇక అప్పుడు లేకుంటాయా? అది అలాంటి అడవిలో అలా 1000 యోజనాల విస్తారంలో ఎత్తులో ఉన్న ఒక వృక్షాన్ని చూశాడు. నా భారాన్ని ఈ వృక్షం తట్టుకోగలదు అని తను అనుకున్నాడు, గరుడు అనుకున్నాడు. ఆ వృక్షానికి ఒక కొమ్మ, చాలా పెద్ద కొమ్మ, 100 యోజనాలు ఆ కొమ్మ ఉందట. ఆ కొమ్మ పైన కూర్చోవాలని తను ఆలోచించాడు. అప్పుడే ఆ రౌహిణ, ఆ వృక్షానికి అభిమాని అయిన జీవి మాట్లాడాడు, స్వామి మీరు అతిథిగా వచ్చారు, అవశ్యంగా ఆ చెట్టు కొమ్మ మీద, నా చెట్టు కొమ్మ మీద కూర్చుని సేద తీరి మీ ఆహారాన్ని మీరే తినగలను. మీకు ఆహారాన్ని ఇచ్చేంత స్తోమత నాకు లేదు, కానీ స్థానాన్ని నేను ఇవ్వగలను, అక్కడ కూర్చుని మీరు ఆరగించాలని ఆ రౌహిణ వృక్షం ప్రార్థించింది. అలా ప్రార్థించగా కూర్చోవడానికని వెళ్ళాడు గరుడు. పాద స్పర్శ కలిగిన వెంటనే ఆ కొమ్మ విరిగిపోయింది, విరిగి క్రింద పడుతూ ఉంది. ఆ సందర్భంలోనే సూక్ష్మ దృష్టితో గరుడు చూశాడు, గరుత్మంతుడు చూశాడు. ఆ చెట్టు కొమ్మకు చిన్ని చిన్ని ఆకారంలో ఋషులున్నారు. ఎంతమంది ఋషులు? 60,000 మంది ఋషులు. వారెవరు? వాలఖిల్య అని వారి పేరు. ఎంతున్నారో తెలుసా? అంగుష్ట పర్వం ఏదైతే ఉందో ఒకటే ఒక పర్వం, ఆ అంగుష్ట పర్వగాత్రంలో వారు ఉన్నారట. అంగుష్ట పర్వగాత్రంలో ఉన్న 60 సంఖ్యలో ఉన్న ఆ వాలఖిల్య ఋషులు తలకిందులుగా వ్రేలాడుతూ తపస్సు చేస్తూ ఉన్నారట బ్రహ్మదర్శనం కోసం. చూడండి, బ్రహ్మదర్శనం ఎంత అసాధ్యమో మనం గమనించాలి. వాలఖిల్యులు సామాన్యులు కాదు. చిత్రకేతు అనే గంధర్వుడు భాగవతంలో మనం వింటాము. తను నారాయణవర్మ అనే మంత్రాన్ని సిద్ధి చేసుకున్న ఒక పురుషుడు, ఒక ఋషి. ఆ ఋషి అస్థికలు అలాగే మరుభూమిలో పడిపోయాయి. దానిపై నుంచి గంధర్వుడు వెళుతూ ఉన్నాడు, కానీ తను కింద పడిపోయాడు. ఏంటిది, ఎందుకు ఇలా జరిగింది అని తను ఆలోచిస్తూ ఉండగా వాలఖిల్యులు తనకు ఉపదేశం చేశారు. లేదు, తను ఋషి, ఆ నారాయణవర్మను సిద్ధి చేసుకున్నవాడు కనుక ఆ అస్థికల్ని నదిలో విసర్జించాలి. నీవు విసర్జన చేసి ప్రార్థిస్తే నీకు ఈ బాధ తొలగిపోతుంది అని చెప్పారు. ఇలా ఉపదేశం చేసిన వారు వాలఖిల్య మునులు. మరో మహిమ ఏంటంటే వాలఖిల్య మునులది, వారికి ఆహారమే లేదట. ఏనాడు ఆహారాన్ని తీసుకున్నది లేదు. గాలిని పీల్చుకున్నారో లేదో కూడా తెలియదు. అలాగే వారు ఎలా బ్రతికేవారంటే సూర్యరశ్మిని త్రాగి బ్రతికేవారట. ఎంత విచిత్రమో చూడండి, ఎలాంటి మహానుభావులు ఉన్నారో గమనించండి. సూర్యరశ్మిని స్వీకరించి ఇంతవరకు ఒక్క నీటి బిందువును, ఒక ఆహారాన్ని స్వీకరించని వారు కేవలం ఆ వేడిమిని, సూర్యకిరణాన్ని మాత్రమే స్వీకరిస్తూ బ్రతుకుతున్న మహానుభావులు. సూర్యరశ్మిపాహ అని మహాభారతం చాలా అద్భుతంగా చెబుతుంది. అలాంటి వారు ఆ మహానుభావులు. అలాంటి మహానుభావులు అక్కడ వ్రేలాడుతూ ఉన్నారు, తలకిందులుగా వ్రేలాడుతూ తపస్సు చేస్తూ ఉన్నారు. దాన్ని గరుత్మంతుడు గమనించాడు. తల్లి ఒక ఉపదేశం చేసింది, నీ వల్ల బ్రాహ్మణులకు ఏ విధమైన హాని జరగకూడదు అని. ఇక్కడ ఒక్కరు కాదు, ఎంతమంది ఋషులు ఇక్కడున్నారు, బ్రాహ్మణులు ఇక్కడున్నారు. నా వల్ల వారందరికీ హాని జరిగితే ఇక నాదేంటి, నా సామర్థ్యం ఏంటి? 60,000 మంది బ్రాహ్మణులకు నా వల్ల హాని కలుగుతుందంటే ఇక నాకన్నా కృతజ్ఞుడెవరు అని ఆలోచించారు గరుత్మంతుడు. యోగ్యతలో చాలా పెద్దవారు వాలఖిల్యుల కన్నా, అయినా కూడా భగవద్భక్తులకు ఏ విధమైన హాని కలగకూడదు. ఇది వారి మహా ఉద్దేశ్యం, మహా ప్రతిజ్ఞ. కనుక ఆ కొమ్మ ఎంత వేగంలో తను కిందికి జారుతూ ఉందో, క్రింద పడుతూ ఉందో, అంతకన్నా ఎక్కువ వేగంతో గరుడు క్రిందకి దిగుతూ తన నోటితో ఆ చెట్టు కొమ్మను పట్టుకున్నాడట. పట్టుకుని అంతే వేగంగా మళ్ళీ పైకి ఎగురుతూ ఉన్నాడట. వాలఖిల్యులు గమనించారు, అరే ఆ ఏనుగేంటి, ఆ తాబేలేంటి ఎంతెంత ఆకారంలో ఉన్నాయి, వారైతే అంగుష్ట పర్వ మాత్రంలో అంతే పరిణామంలో వారు ఉన్నారు.
అలాంటి వాలఖిల్యుల ఆ మహిమను చూసి ఆ అద్భుతమైన చర్యను గమనించి ఆ గరుడునికి అన్నారట, పేరు పెట్టారట, గురుంభారం సమాసాద్య ఉడ్డీన ఏవ విహంగమ గరుడస్థు ఖగశ్రేష్ఠస్తస్మాత్ పన్నగ భోజన. గురువైన అతిభారమైన తాబేలును ఏనుగును కూడా పట్టుకుని అతిభారమైన ఆ కొమ్మని కూడా మొహంలో ఆ తుండంలో చుంచులో పట్టుకుని ముక్కులో పట్టుకుని తను పైకి ఎగురుతూ ఉన్నాడే, ఎలాంటి అద్భుతమైన పరాక్రమం తనది అని ఆలోచించి గురు భారాన్ని తీసుకుని ఉడ్డానం చేశాడు, అంటే ఎగిరాడు అని అర్థం. కనుక తను గరుడా గరుడ అనే పేరు నీకు కలగాలని వాలఖిల్యులు పెట్టిన పేరు అది. ఆ గరుడుని జన్మకు కూడా వాలఖిల్యులే కారణం. ఆ విషయం ఇక్కడే ముందు మనం తెలుసుకుంటాం. చూడండి, ఏ వాలఖిల్యులు గరుడుని జన్మకు భూతులయ్యారో అలాంటి ఆ వాలఖిల్యులే ఆ గరుడునికి పేరు పెట్టాల్సిన అతి విచిత్రమైన సౌకర్యం సుయోగం వారికి లభించింది. అలా గరుడ అని పేరు పెట్టారు. ప్రస్తుతం కూడా వాలఖిల్యులు పెట్టిన ఆ పేరుతోనే ఆ గరుడు ప్రసిద్ధుడయ్యాడు. గరుడ అని పేరు పెట్టిన తరువాత దయార్థం వాలఖిల్యానం నచస్థానం అవిందత. ఆ వాలఖిల్యుల్ని మంచి ప్రదేశంలో దింపాలి, ఎక్కడ వదిలితే వారికి హాని జరగదో అక్కడ వారిని వదిలిపెట్టాలి అని తను ఆలోచిస్తూ ఉన్నాడు. ఎక్కడా అలాంటి ప్రదేశం కనిపించడం లేదు. చివరికి గంధమాదనానికి వెళ్ళారు. అక్కడ తన తండ్రి గమనించారు. తండ్రిని గమనించిన తరువాత తండ్రికి చెప్పాడు, నాన్న ఇలా ఉన్నారు, ఏం చేయాలి ఈ సందర్భంలో అన్నప్పుడు కశ్యపులు చెప్పారు, ఎంతటి సాహసాన్ని చేస్తూ ఉన్నావయ్యా నువ్వు, ఇలాంటి మహానుభావుల్ని మధ్యలో విడిచేస్తే ఇక నీకు గతి ఉండదు, పుట్టగతులుండవు అని అంటారు కదా. యద్యపి వాలఖిల్యుల కన్నా అతి శ్రేష్ఠులు, ఆ విషయంలో సందేహం లేదు. అయినా కూడా వాలఖిల్యుల తపప్రభావం అత్యంత అధికమైనది కాబట్టి కశ్యపులలా అంటూ ఉన్నారు, ఏంటయ్యా ఇలా చేస్తూ ఉన్నావు నువ్వు అని కశ్యప ఋషి ఆ వాలఖిల్యుల్ని ప్రార్థిస్తూ ఉన్నాడట. ఎంత చక్కగా శ్లోకం ఉందో గమనించండి. పుత్రమాసాహ సంకర్షీ మా సద్యో లభ్యసే వ్యథాం మా త్వాం దహేయు సంక్రుద్ధా వాలఖిల్యా మరీచిపా. వాలఖిల్యులు ఎలాంటి వారంటే మరీచిపా, సూర్యరశ్మిని పానం చేసి బ్రతికేవారు వాలఖిల్యులు. అలాంటి ఆ వాలఖిల్యుల అత్యద్భుతమైన సామర్థ్యం గురించి కశ్యపుల వారు చెప్పారు. వాలఖిల్యుల వారిని ప్రార్థించారు, నా కొడుకు ఇలాంటి తప్పు చేశాడు, వారిని మీరు క్షమించాలి అని వేడుకోగా అక్కడున్న ఆ వాలఖిల్యులందరూ కూడా, గరుడు కిందికి వచ్చాడు, కిందికి రాగా ఆ కొమ్మ నుండి భూమికి దిగేంత ఎత్తులో తనున్నప్పుడు వాలఖిల్యులందరూ కూడా కిందికి దిగారు, తమకు కావలసిన చోటికి వెళ్ళారు. హిమాలయ పర్వతానికి తపస్సు చేయడానికని అక్కడికి వెళ్ళారు. అక్కడ కశ్యపులు ప్రార్థిస్తూ ఉన్నారు, ప్రజాహితార్థం ఆరంభ గరుడస్య తపోధనా. మీరు తపోధనులు, ప్రజాహితార్థం మీరు తపస్సును చేస్తూ ఉన్నారు. అలాగే ఈ గరుడు కూడా ప్రజాహితార్థమే ఈ కార్యాన్ని చేపడుతూ ఉన్నాడు కనుక వారిని అనుగ్రహించాలి అని వేడుకున్న తరువాత వారందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ కొమ్మను ఎక్కడ విడిచిపెట్టాలి, ఎందుకంటే ప్రాణి సంకులం, ఎక్కడ చూసినా ఎటు చూసినా జీవరాశులు ఉన్నాయి, ఏ జీవరాశికి హాని కలగకూడదు కనుక నాన్న దీన్ని ఎక్కడ విడవను అని అడిగాడు. అడిగితే ఒక విచిత్రమైన ఏకాంతమైన ఒక ప్రదేశాన్ని తను చెప్పాడు. హిమవత్ పర్వతంలోని ఒక ఏకాంతమైన ప్రదేశం, ఆ ప్రదేశంలో దాన్ని విడిచిపెట్టాలని చెప్పిన తరువాత ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ కొమ్మను కూడా విడిచిపెట్టాడు. కొమ్మను విడిచిపెడితే శిఖరాలే భగ్నమవుతూ ఉన్నాయట. ఆ శిఖరం పైన తను కూర్చున్నాడు. కూర్చుని సావధానంగా సావకాశంగా ఏనుగును మరియు తాబేలను రెండింటిని తను తిన్నాడు, బలాన్ని సంపాదించుకున్నాడు. రక్షధ్వం విభుదా వీర యథాన సహరేద్బలాత్ అతులం హి బలం తస్య బృహస్పతిరువాచ సౌతిరువాచ. ఇంద్రునికి తను వెళుతూ ఉన్నాడు, స్వర్గలోకానికి వెళుతూ ఉన్నప్పుడు ఆ వేగంతోనే స్వర్గలోకంలో బాధ మొదలయ్యింది దేవతలకు. ఆ దేవతలు ధరించిన పూల మాలలు ఎలా ఉంటాయంటే అమ్లానం, వాడిన పువ్వుల మాలలు కావవి, ఎల్లప్పుడూ ఫ్రెష్గానే ఉంటాయి, ఎల్లప్పుడూ తాజాగా ఉంటాయి ఆ పూలమాలలు. కానీ ఆ గరుడుని రెక్కల ప్రభావం వల్ల, ఆ గాలి వల్ల ఆ దేవతలు ధరించిన పూలమాలలన్నీ వాడిపోయాయట. చూడండి ఆ గాలికి ఉన్న సామర్థ్యం ఏంటో గమనించండి. అలా వాడిపోయాయి. అలాగే వారి మొహాలు కూడా వాడిపోయాయి.
దేవతలు అనుకున్నారు, ఎవరొస్తూ ఉన్నారు, మాకెవరు శత్రువులు ఉన్నారు, మళ్ళీ దైత్యులు వచ్చారా, ఎలాంటి బలాన్ని సంపాదించుకున్నారు, మళ్ళీ వాళ్ళతో యుద్ధం చేయాలా అని దేవతలందరూ తాపత్రయానికి లోనయ్యారు. బృహస్పతి దగ్గరికి వెళ్ళారు, గురువుల దగ్గరికి వెళ్ళారు, ప్రార్థించారు. కిమర్థం భగవన్ ఘోరా ఉత్పాత సహసోత్థితా, భగవన్ గురువర్యులారా ఎందుకని ఇలాంటి ఉత్పాతాలు దుశ్శకునాలు ఎదురవుతూ ఉన్నాయి, ఏ హాని మనకు రాబోతుంది, దాన్ని మీరు సూచించాలని చెప్పినప్పుడు బృహస్పతి అన్నాడు, నీ అపరాధంతోనే ఈ ప్రమాదం నీకు వచ్చింది, నువ్వే కొని తెచ్చుకున్న అపరాధం ఇది, నువ్వే కొని తెచ్చుకున్న ఆపద ఇది, నువ్వు చేసిన అపరాధం వల్ల, నువ్వు చేసిన తప్పు వల్ల ఈ బాధ నీకు కలుగుతూ ఉంది, స్వర్గలోకానికే ఈ బాధ మీకు కలుగుతూ ఉంది. ఎవరికి అపరాధం జరిగింది? వాలఖిల్యులకు మీరు చేసిన అపరాధం, దానివల్ల ఇలా జరిగింది. గరుడు ఎందుకు వస్తూ ఉన్నాడు అంటే అమృతాన్ని అపహరించడానికని గరుడు వస్తూ ఉన్నాడు. తను అనుకున్న పనిని తను పూర్తి చేస్తాడు, తనను ఎదురించే తాహత్ ఎవరికీ లేదు అని బృహస్పతి చెప్పాడు, నిశ్చయంగా చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంద్రుడు అన్నాడు, నిజమే తనకు అలాంటి సామర్థ్యం ఉండొచ్చు, అయినా కూడా మా వంతుగా మేము ప్రయత్నం చేయాలి కదా, కనుక ఆ దేవతలందరికీ కూడా అమృతాన్ని సంరక్షించమని శాసించాడు ఇంద్రుడు. ఆ దేవతలు ఎలాంటి వారు? చక్ర, పరిహ, త్రిశూల, పరశ్వధ, శక్తి, కరవాల, అలాగే గద మొదలైన ఆయుధాలు. ఆయుధాలు జడమైనవి మాత్రమే కాదు, ఆ ఆయుధాలకు అభిమానులైన దేవతలు ఉన్నారట. ఎంత గొప్ప మాటను మహాభారతం చెబుతుందో గమనించండి. స్వదేహ రూపాణ్యాదాయ తమకు యోగ్యమైన దేహాన్ని ధరించి ఆయుధాభిమాని దేవతలందరూ కూడా అమృతాన్ని రక్షించడానికి సమాయత్తమయ్యారు, పూనుకున్నారు. అంత జరిగింది. జరిగిన తరువాత శౌనకులు సూతాచార్యుల వారిని, సౌతి ఆచార్యుల వారిని అడుగుతూ ఉన్నారు, కోపరాధో మహేంద్రస్య కః ప్రమాదస్య సూతజ తపసా వాలఖిల్యానాం సంభూతో గరుడః కథం. ఇంద్రుడు చేసిన అపరాధమేంటి? ఏ అపరాధం వల్ల ఇలాంటి ప్రమాదం ఇంద్రలోకానికి ముంచుకొచ్చింది? వాలఖిల్యులు చేసిన తపస్సు ఎలాంటిది? కశ్యపునికి గరుడు ఎలా జనించాడు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుంది. పురాణంలో ఈ విషయం ఉన్నట్లయితే ఆ విషయాన్ని మీరు చెప్పాలి అని చాలా సూక్ష్మంగా ఆ శౌనకాదుల వారు అడిగారు. సౌతి ఆచార్యుల వారు చెప్పారు, అవును, విషయోజం పురాణస్య యన్మాం త్వం పరిపుచ్చసి. మీరు ఈ ప్రశ్నను అడిగారే, ఈ ప్రశ్నకు జవాబు సమాధానం పురాణాల్లోనే ఉంది, ఆ విషయాన్ని నేను మీకు సంక్షేపంగా చెబుతాను అని అన్నారు. అదొక సందర్భం. కశ్యపుల వారు సత్సంతానం కలగడం కోసమని యాగం చేస్తూ ఉన్నారు. ఆ యాగం ఏంటని చెప్పలేదు, ఎన్నో యాగాలు ఉన్నాయి, పుత్రకామేష్టి మొదలైన యాగాలు ఉన్నాయి. సత్సంతానానికి ఉపాయమైన ఒక యాగాన్ని వారు చేస్తూ ఉన్నారు. పుత్రకామస్య కశ్యపస్య అని మహాభారతం అంటుంది. చూడండి అంటే పుత్రకామన అనేది ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. అలాగే భార్యాకామన, ఏదో మనం జాతకం చూసుకున్నాం, గుణాలు కలిసిపోయాయి, వివాహం చేసుకున్నాం అని మనం అంటాం. కానీ ఆ జాతక గుణాలు మాత్రమే కలవడం కాదు, మానసిక గుణాలు కూడా కలవాలి కదండి. ధార్మికత నాలో ఉంటుంది, వచ్చే అమ్మాయిలో ధార్మికత ఉండదు, ఏదో తాత్కాలికంగా ఉన్నట్లు అనిపిస్తుంది, భ్రమ కలుగుతుంది. అలా ఒకరికి ధార్మికత, మరొకరికి అధార్మికత. అలాంటి ఇద్దరు జాతకంగా గుణాలు కలిసినా కూడా మానసికంగా ఈ గుణాలు కలవకపోతే ఎలా సామరస్యంగా ఉండగలుగుతారు? వారు జీవితంలో ఉండలేరు కదా. అందుకోసం తపస్సు చేయాలని అంటూ ఉన్నారు. విహితమైన తపస్సును చేయాలి. మంచి భార్య దొరకాలని, మంచి భర్త దొరకాలని, మంచి పిల్లలు కలగాలని, మంచి గురువు దొరకాలని మనం తపస్సు చేయాలి. ఏదో భగవంతుని అనుగ్రహం వల్ల మనం తపస్సు చేయకపోయినా మంచి భార్య, మంచి భర్తలు, అంతకన్నా మించిన మంచి గురువులు మనకు దొరికారు. ఎంత అద్భుతంగా వారి ప్రవచనాలను వింటూ ఉంటే అసలు మరే పని చేయబుద్ధి కలగదు. ఈరోజు ఎంత చక్కగా యువగోష్ఠిలో సమయం కొంతే ఉన్నా ఆ కొంత సమయంలో ఎంత అద్భుతంగా వారు సందేశాన్ని ఇచ్చారు. ఎంత అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు గురువర్యుల వారు. చాలా అద్భుతమైన అద్భుతమైన సందేశం అవి.
అలా తపస్సు చేయకపోయినా అలాంటి గురువర్యులు దొరికారు నిజమే. అంటే పూర్వజన్మ పుణ్యమని. మా ప్రాచీనులు చేసుకున్న పుణ్యమది. మా తల్లిదండ్రులు, తాత ముత్తాతలు చేసుకున్న పుణ్యమది. అందుకోసమే మాకు అలాంటి గురువుల వారు దొరికారు. మా భార్య భర్తలు కులాసాగా ఉన్నారు, పిల్లలు చక్కగా ఉన్నారు నిజమే. కానీ కొందరి జీవితంలో అవి లేవే. అసమాధానం, భార్య వల్ల భర్తకు, భర్త వల్ల భార్యకు, కొడుకుల వల్ల తల్లిదండ్రులకు, తల్లిదండ్రుల వల్ల కొడుకులకు, గురువుల వల్ల శిష్యులకు, శిష్యుల వల్ల గురువులకు. ఎన్ని అసమాధానాలని. కనుక మహాభారతం చెబుతుంది, మంచి భార్య, మంచి భర్త, మంచి సంతానం, మంచి గురువులు దొరకాలంటే తపస్సు చేయాలి, పారాయణం చేయాలి, జపం చేయాలి. మాకు విహితమైన మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రాలను మనం జపించాలి. ఆ సిద్ధిని సంపాదించుకోవాలి మనం. కశ్యపుల వారు ఓ పెద్ద యజ్ఞాన్ని ప్రారంభించారు సంతానం కోసం. చూడండి, యజత పుత్రకామస్య, కొడుకులు కలగాలనే ఉద్దేశంతో, కామనతో యాగం చేశారు. భగవంతుని గురించి యాగం చేస్తూ ఉన్నారు. అది చాలా పెద్ద యాగం. సమిత్తులు చాలా కావాలి. కనుక తన కొడుకుల్ని పురమాయించాడు. ఎవరు కొడుకులు? కశ్యపులకు దేవతలు కొడుకులు. ఋషులు కూడా కశ్యపుల కొడుకులే. అలా ఋషులు, దేవతలు, ఇంద్రుడు, అలాగే వాలఖిల్యమునులు అన్నారట, స్వామి మేం కూడా మీకు సహాయం చేస్తాం. మీరేంటి స్వామి సహాయం చేసేది, ఇక్కడ కూర్చోండి మీరు అని అన్నారు. లేదు లేదు, మీరు చేసే యాగానికి మేము కూడా సహాయం చేస్తామన్నారు వాలఖిల్యులు. సరే అన్నారు. ఇంద్రుడు సమిధలను ఎలా తీసుకొని వస్తూ ఉన్నాడంటే, పర్వతాకారంలా మూటగట్టుకుని ఆ మూటను తను మోసుకుని అవలీలగా తనొస్తూ ఉన్నాడు ఇంద్రుడు. అలా వస్తూ ఉంటే ఒకవైపు వాలఖిల్యులు వారు కూడా సమిత్తును తీసుకొని వస్తూ ఉన్నారట. ఎంతమంది వాలఖిల్యులు? 60,000 మంది. 60,000 మంది వాలఖిల్యులు ఇంత గాత్రంలో ఉన్నారు. అంగుష్ట పర్వమాత్రం, మొదటి పర్వం ఏదైతే ఉందో, మొదటి గీత, అంగుష్టంలో మొదటి గీత ఉంటుందే, ఆ గీత వరకు మాత్రమే వారి ఆకారం. అంత ఆకారంలో ఉన్నవారు, అంత చిన్న దేహంతో ఉన్నవారు. అయినా కూడా చూడండి, అయినా కూడా యాగానికి సహాయం చేయాలని వారు అనుకున్నారు. ఇది కూడా చాలా గొప్ప ఆదర్శమే. ఎవరో కశ్యపుడు చేస్తూ ఉన్నాడు కదా, మా యాగం కాదు అనుకోలేదు. యాగం చేస్తూ ఉన్నవారికి సహాయం చేయాల్సింది మా కర్తవ్యం. సహాయం చేయాల్సింది కర్తవ్యం. ఎందుకోసం చేస్తున్నారు? మంచి సంతానం కలగాలని కదా. ఆ సంతానం వల్ల ప్రజలందరికీ లాభమే కదా. కనుక మా ఉడతా భక్తిగా ఆ సేవను మేము కూడా సమర్పించుకుంటామని 60,000 మంది వాలఖిల్యులు ఒకే ఒక సమిత్తు, ఆ ఒకే ఒక సమిత్తును మోసుకుని వస్తూ ఉన్నారట. భుజం పైన 60,000 మంది ఆ సమిత్తును వేసుకుని వస్తూ ఉన్నారు. ఎంతగా వారి సేవా భావన ఎలాంటి అద్భుతమైనదో మనం గమనించాలి. ఒకే ఒక్క సమిత్తు. మేమంటాం, ఏంటి మేము కొంతే కదా మేము ఇచ్చేది, దానివల్ల లాభం ఉంటుందా వారికి అని మనం అనుకుంటూ ఉంటాం. ఆ కొంచెం కూడా దానం చేయడాన్ని మనం మానుకుంటూ ఉంటాం. ఇంత కొంచెం ఇచ్చి నేనేం చేయాలి, నేనేం చేయగలను, వారికేం లాభం అవుతుంది దీనివల్ల? కాదు. మా యోగ్యత అంతే ఉంటే మా యోగ్యతకు తగిన విధంగా మేము దానం చేద్దాం, సేవ చేద్దాం. మాకు తగిన సేవను మనం చేద్దాం. మాకు తగని సేవని చేయాలని శాస్త్రం చెప్పలేదే. ఇంద్రుడు తెచ్చినంత సమిధల్ని వాలఖిల్యులు తెచ్చారా? లేదే. అలా అనుకున్నారా వారు? లేదే. కనుక తమకు సాధ్యమైనంత ఆ ఒకే ఒక్క సమిధను 60,000 మంది మోసుకొని వస్తూ ఉన్నారు. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ చిత్రాన్ని మన మనఃపటలంలో చూసినట్లయితే ఎంత అద్భుతం అనిపిస్తుందో. అసలు మహాభారతం అనే కావ్యం దృశ్యకావ్యం, కంటి ఎదురుగానే మనం చూడగలం అలాంటి మహాభారతాన్ని. అలా వారందరూ మోసుకొని వస్తూ ఉన్నారు. మార్గమధ్యంలో గోష్పదం దొరికిందట. గోష్పదం అంటే మీకు తెలిసి ఉండొచ్చు. వర్షాకాలంలో ఆవు కాలు పెడితే ఆ కాలు గుర్తున్న ప్రాంతంలో నీరు నిండుతుంది. ఎంత లోతుంటుందండి అది? దాన్నే గోష్పదం అంటారు. ఆవు యొక్క పాదం, ఆ గోష్పదంలో నిండుకున్న నీరు అది ఎదురయ్యిందట. అది ఎదురైతే అందులో కొట్టుకొని పోతూ ఉన్నారట వాళ్ళు. ఆ గోష్పదం నుండి బయటికి రావడం వారి వల్ల కావడం లేదు. ఎలాగో ఓలాగా ప్రయత్నించి వారు బయటికి వచ్చారు. బయటికి వచ్చి ఆ సమిధను తీసుకొని వచ్చారు. చూడండి ఎంత అద్భుతమో. అసలు వాలఖిల్యుల ఆ ఉత్సాహం, వాలఖిల్యుల ఆ సంకల్పం ఎంత అద్భుతమైనదో. ఒకే ఒక సమిధ అయి ఉండొచ్చు, కానీ అది యాగానికి ఉపయోగపడుతుందనే భావనతో అంత కష్టపడి ఆ వాలఖిల్యులందరూ కూడా ఆ ఒకే ఒక్క సమిధను తెచ్చారు. దాన్ని చూసి ఇంద్రుడు నవ్వుకున్నాడు. అరే ఇదేంటిది,
అన్నాడు. ప్రహసనం చేశాడు. క్లిశ్యమానాన్ మదబలాత్ గోష్పదే సంప్లుతోదకే. బలమదం ఇంద్రునికి, ఓ నా బలం అత్యధికమైనది అనే మదంతో గర్వంతో రెచ్చిపోయి వీర్యోన్మత్తుడై అపహాసం చేశాడు. ఆ అపహాసం చేసిన దాన్ని గమనించిన వాలకిల్లులకు చాలా రోషం కలిగింది, కోపం కలిగింది. కోపంతో శపించారట. ఏంటి, నువ్వు ఇంద్రుడవని కదా ఇలాంటి అహంకారం, అందుకోసమే కదా ఇలాంటి ఉన్మాదం నీకు, కనుక నిన్ను మించే ఇంద్రుడొస్తాడు, నీ ఇంద్ర పదవిని అపహరించే ఇంద్రుడు, నీకన్నా 100 రెట్లు ఎక్కువ సామర్థ్యం కలిగిన ఇంద్రుడు వస్తాడు, ఆ ఇంద్రుడే దేవతల్ని పరిపాలిస్తాడని వారందరూ శాపమిచ్చారు. ఇంద్రోన్య సర్వదేవానాం భవేదితి యతవ్రతాః ఇంద్రాత్ శతగుణ శౌర్యే వీర్యే చైవ మనోజవ. శౌర్యంలో, వీర్యంలో, వేగంలో, తపస్సులో, జ్ఞానంలో నీకన్నా 100 రెట్లు 100 పట్లు అధికమైన ఆ ఇంద్రుడు జనిస్తాడు. అతని వల్ల నీకు నీ ఇంద్ర పదవికే ఢోకా కలుగుతుందని వాలకిల్లుల వారు శాపమిచ్చారు. శాపమిచ్చిన తరువాత అప్పుడు తన ఇంద్రుని మదం దిగింది, గర్వం అణిగిపోయింది. తండ్రి దగ్గరికి వెళ్ళాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. నాన్న, అహంకారం వల్ల నేను ఈ అపరాధాన్ని చేశాను, నా తప్పును సరిదిద్దమని తండ్రికి వేడుకున్నాడు. తండ్రి సరే అన్నారు. సరే అని వాలకిల్లుల దగ్గరికి వెళ్ళారు. వాలకిల్లులు యజ్ఞం చేస్తూ ఉన్నారట. చూడండి, వారు చేయాల్సిన యజ్ఞం ఎలా ఉంటుందో. 60,000 మంది ఒక సమిధను తేలేకపోయారు. అలాంటప్పుడు వారేం ఆహుతిగా సమర్పిస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు, యాగం ఎలా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మాకు శక్తి లేదు, సామర్థ్యం లేదు అని మనం అంటాం. కానీ అంత సామర్థ్యం లేని వాలకిల్లుల వారు ఏం యాగం చేస్తూ ఉన్నారో, ఎలా భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారో, పూజిస్తూ ఉన్నారో అది రహస్యమే. అలా వారు చేస్తున్న యాగానికి కశ్యపుల వారు వెళ్ళారు. వెళ్ళి ప్రార్థించారు, స్వామి ఎందుకని మీరు యాగం చేస్తూ ఉన్నారు అన్నగా వాళ్ళందరూ, లేదు, నన్ను ఇంద్రుడు అపహాసం చేశాడు కనుక ఆ ఇంద్రుణ్ణి పుట్టించాలని నేను తపస్సు చేస్తూ ఉన్నాను అనగా కశ్యపుల వారు చెప్పారు, స్వామి అది సాధ్యమవుతుందా? ఎందుకంటే ఈ ఇంద్ర పదవిలో ఇంద్రుణ్ణి కూర్చోబెట్టిన వారెవరు? బ్రహ్మదేవుల వారు. ఇవన్నీ శ్రీమదాచార్యుల వారి సిద్ధాంతాలు. ఇంద్రుని కన్నా బ్రహ్మ చాలా గొప్ప, ఈ పదవులన్నీ ఇచ్చేవాడు బ్రహ్మదేవుల వారు, చతుర్ముఖ బ్రహ్మదేవుల వారు. భగవంతుని అనుగ్రహంతో ఈ పదవులనన్నిటినీ రుద్రాది దేవతలకు ఇచ్చేవారే బ్రహ్మదేవుల వారు. కనుక కశ్యపుల వారు అన్నారు, బ్రహ్మదేవుల వారిచ్చిన పదవి కదా ఇది, మీరు మీ శాపం వల్ల ఇతను ఇంద్ర పదవి నుండి తప్పుకొని మీరనుకున్న వ్యక్తి తను ఆ ఇంద్ర పదవిని పరిపాలించడానికి వస్తే ఇక బ్రహ్మ మాటకు విలువ ఏముంటుంది? విలువ ఉండదు కదా. ఆ చతుర్ముఖ బ్రహ్మ మాట అసత్యమవుతుంది కదా, అబద్ధమవుతుంది కదా. దాని గురించి మీరు ఆలోచించారా అని వినయంతోనే కశ్యపుల వారు ప్రార్థించారు. మరి అదేమా అంత మాత్రం కాదు, ఇంద్రార్థేచ భవంతోపి యత్నవంతస్తపోధనాః, మీరు కూడా ఇంద్రుని గురించి తపస్సు చేసేవారే కదా, ఇంద్రుని అనుగ్రహం మీకు కూడా కావాల్సిందే కదా. అలాంటప్పుడు ఈ ఇంద్రుణ్ణి పదవి నుండి దింపడం ఏంటి? ఇది సమంజసం అనిపిస్తూ ఉందా మీకు అని అడిగిన తర్వాత, ఏం చేయాలి, మేమైతే అలా పలికాం, మా వచనం అసత్యం కాదు, ఇంద్రునికి ఇంద్రుడు పుట్టుకొస్తాడని మేము శపించాం, మా మాట అసత్యం కాకూడదు, ఏం చేయాలి ఈ సందర్భంలో అంటే మీరేమన్నారు, ఇంద్రుడు ఉండాలి అన్నారు కదా. తను పక్షులకు ఇంద్రుడవుతాడు, ఆ ఇంద్ర పదవి తనకు ఉండాలి, కానీ ఇంద్రునికి ఇంద్రుడు కాదు, ఇంద్రుని స్థానంలో తను వెళ్ళడం కాదు, అంతకన్నా అధికమైన స్థానమే పక్షీంద్రుడు తనవుతాడు, అవ్వాలి అని మీరు కోరుకుంటే ఈ అన్నీ సమంజసంగా ఉంటాయని కశ్యపుల వారు ప్రార్థించారు. భవత్వేష పతత్రీణాం ఇంద్రోతి బలసత్వవాన్ ప్రసాద క్రియతామస్య దేవరాజస్య యాచత, దేవరాజైన ఇంద్రుడు యాచిస్తూ ఉన్నాడు కనుక అనుగ్రహాన్ని మీరు చేయాలి అన్నప్పుడు వాలకిల్లుల వారు ఆలోచించారు, అవును కదా, మా వల్ల కూడా ఏదో చిన్న తప్పిదం జరిగింది కదా అని వారు ఆలోచించి చివరికి అన్నారు, సరే మీరు సంతానం కోసం యాగం చేస్తూ ఉన్నారు, మేము ఇంద్ర పదవిని అధిష్టానం చేసే వ్యక్తి జనించాలనే ఉద్దేశంతో యాగం చేస్తూ ఉన్నాం, ఈ రెండూ కర్మలు ఒకటైతే అంటే నీకే అలాంటి మహానుభావుడు జనిస్తే ఏ విధమైన బాధలు ఉండవు కదా, హాని ఉండదు కదా,
వాలకిల్లులు ఎంత సూక్ష్మంగా ఆలోచించారో చూడండి. ఎవరికీ హాని కలగకూడదనే ఉద్దేశంతో ఎంత అద్భుతంగా ఆలోచించగలిగారో చూడండి. ఏదో శపించారు ఆ సందర్భంలో, కానీ ఆ శాపానికి విరుగుడేంటో ఆ విరుగుడును కూడా వారు చెప్పగలిగారు. ఇలా చేస్తే బాగుంటుంది అని అన్న తర్వాత అవును, అది చాలా బాగుంది ఉపాయం అని కశ్యపులు కూడా అంగీకరించారు. అదే సందర్భంలో దక్షుని యొక్క కూతురు, తన పేరు వినత, కళ్యాణి, సాధ్వీమణి, తనకు కూడా కొడుకులు కావాలనే కోరిక కశ్యపుల వారి దగ్గరికి వెళ్ళింది. ప్రార్థన చేసింది, నాథ సంతానం నాకు ప్రసాదించాలి అని కోరగా సరిగ్గా అదే సమయం, ఆ సమయం ఆసన్నమయ్యింది. అటు వాలకిల్లుల వారు చెప్పారు, ఇటు తను కూడా సంకల్పించుకున్నాడు. ఆ సందర్భంలో వినతాదేవి వచ్చింది, ప్రార్థించింది. సరే, వాలకిల్లుల ప్రసాదం వల్ల, అనుగ్రహం వల్ల, వారి తపోబలం వల్ల, నేను చేసిన యాగబలం వల్ల, యాగఫలం వల్ల నీకో సంతానం, రెండు కొడుకులు, 2 కొడుకులు కలుగుతారు. వారిరువురు కూడా మహానుభావులవుతారు, మహాసమర్థులవుతారు. అందులో ఒకడు అతి సమర్థుడవుతాడని కశ్యపుల వారు వరమిచ్చారు. నచాప్యేవం తయా భూయ క్షేప్తవ్యా బ్రహ్మవాదిన నచావమాన్యా దర్పాత్తే వాగ్వజ్రాభృషకోపనా. మళ్ళీ గరుడుని దగ్గరికి వచ్చాడు. నాన్న ఎంత గొప్ప హితం తను చెబుతూ ఉన్నాడో చూడండి. ఏదో ఒక కార్యానికి వెళుతూ ఉన్నప్పుడు గరుడునికి ఆశీర్వదించారు. మంచి పని చేయడానికి పెద్దల ఆశీర్వాదం, తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండనే ఉంటుంది. కానీ కొడుకులు తప్పు చేసినప్పుడు వారిని సరిదిద్దాలనే ఆలోచన మాత్రం ఎవరికీ ఉండదు. సరే, తను చేస్తే నాకేంటి అని మనం అనుకుంటాం. ఆ చిన్ని తప్పుల్ని వదిలేస్తాం, అవే వటవృక్షమవుతుంది. మనం వామనుని విషయంలో వింటాం, ఇంతింతై వటుడింతై అని. అలాగే పాపం విషయంలో కూడా తనేంటి చిన్న తప్పు కదా చేసింది, వదిలేద్దాం అని చిన్న తప్పును వదిలేస్తే దీనికన్నా పెద్దది కూడా నేను చేయొచ్చు అనుకుంటాడు. దాన్ని కూడా చిన్న తప్పు అని అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే పెద్ద తప్పును తను చేస్తాడో అప్పుడు ఏం చెప్పాలి? ఇక చేసిన తప్పులన్నింటినీ క్షమించాడు, వదిలేశాడు. చేసిన తప్పులకు ఏ విధమైన శిక్షను తను ఇవ్వలేదు. ఇక ఈ శిక్షకు, పెద్ద తప్పుకు తను ఎలా శిక్షించగలడు? చాలా సంకోచం తనకు కలుగుతుంది, బిడియం కలుగుతుంది. కనుక చిన్న తప్పులను కూడా మనం సరిదిద్దే ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రుల కర్తవ్యం అది. కనుక కశ్యపుల వారు ఇంద్రుణ్ణి పిలిచి చెప్పాడు. పెద్ద దేవత, త్రిలోకాధిపతి అయినా కూడా చెబుతూ ఉన్నారు, నాన్న ఇంద్ర, ఈ ఇరువురి వల్ల నీకే విధమైన హాని కలగదు. నీకు సహకారం చేస్తూనే ఉంటారు. కానీ నీకన్నా ప్రాబల్యం ఉన్నవారు, సమర్థులైన వారు, అందులోనూ గరుడు నీకన్నా అతి సమర్థుడు, 100 రెట్లు ఎక్కువ బలం, సామర్థ్యం, జ్ఞానం కలవాడు మహానుభావుడు. తనను నువ్వు సేవిస్తూ ఉండాలి ఎల్లప్పుడూ కూడా. ఇక పైన బ్రాహ్మణులని నువ్వు కించపరచకూడదు, అవమానం చేయకూడదు, ఇలాంటి పనులను చేయకూడదు. బ్రహ్మవాదిన నచావమాన్య దర్పాత్తే వాగ్వజ్ర భృషకోపన. వారి మాట వజ్రాయుధం లాంటిది. వజ్రాయుధం తగిలితే ఎలా మనిషి నామరూపాలు లేకుండా పోతాడో అలాగే బ్రాహ్మణుల శాపం తగిలిన వాడు బ్రతకలేరు. కనుక బ్రాహ్మణుల శాపాన్ని పొందే పనులను మనం ఎవ్వరూ చేయకూడదు అని హితవు పలికిన తర్వాత సరే ఇకపైన నేను అలాంటి పనులను చెయ్యను, కొడుకు కూడా అలాగే ఉండాలి. అలా ఇంద్రుడు తన ఆ వినయాన్ని చాటుకున్నాడు. దేవతలందరూ కూడా సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వికలాంగోరుణస్తత్ర భాస్కరస్య పురస్సరః పతత్రీణాంచ గరుడం ఇంద్రత్వేన అభ్యసించత తస్సైతత్కర్మ సుమః శ్రూయతాం భృగునందన. అలా అరుణుడు వికలాంగుడై తను జనించాడు. క్రింది భాగం తనకు లేదు, పై భాగం మాత్రమే తనకుంది. సూర్యునికి తను సారథి అయ్యాడు. సూర్యునికి సారథి అయి ఆ సూర్యుని వేడిని తను తట్టుకుని సహించుకుని ప్రజలను రక్షిస్తూ ఉన్నాడు. అలాగే ఈ గరుడు ఎవరైతే ఉన్నారో తను పతత్రీణాంచ ఇంద్రత్వేన, పక్షులన్నిటికీ కూడా తను ఇంద్రుని స్థానంలో తనను అభిషేకం చేశారు. అలా గరుత్మంతుడు పక్షీంద్రుడయ్యాడు. ఇది ఆ గరుడుని యొక్క అతి మహత్తైన కర్మ, అతిశయితమైన, ఎవరూ చేయలేనటువంటి అత్యద్భుతమైన కర్మను అలాంటి గరుడు చేశాడు. ఇలాంటి విషయాలను నేను మీకు చెప్పాను శౌనకాదులారా, మీకు విన్నవించుకున్నాను. మరేం విషయం చెప్పాలి అని ప్రార్థించగా వారందరూ కూడా మరే విషయాన్ని చెప్పమని ప్రార్థించారో ఆ విషయాన్ని ఉపదేశించడానికి సౌతి ఆచార్యుల వారు ప్రారంభించారు. అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణ అర్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షదం యాంతి దుఃఖాని యన్నామతః
అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండల ఖండమండనం హరి ఓం హరి ఓం హరి ఓం అనేన భావియత్ పుణ్యమవాప్నోతు గురుర్మమ.